హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది ఊర్లోనే లక్షవారం రోజు అండి. ఆ రోజైతే ఇంకా మార్నింగ్ అయితే పూజా రూమ్ క్లీన్ చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు పూజా రూమ్ క్లీన్ చేస్తే బుధవారం శనివారం చేసుకుంటాను. ఇంకా బుధవారం నాకు అవ్వలేదు ముందు రోజు అయితే, అందుకని ఇంకా తప్పదు కదా, ఇంకా లక్షవారం శుక్రవారం పూజ చేసుకోవాలని చెప్పేసి నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు నాకు అవకాశం ఉంటే మాత్రం బుధవారం శనివారం చేస్తానండి, క్లీన్ చేసుకుంటా. లక్షవారం శుక్రవారం అయితే చెయ్యను ఎప్పుడున్నో. నేను క్వార్టర్స్లో అయితే బుధవారం శనివారమేనండి. ఇప్పుడు ఊరు వచ్చాను కదా, నాకు అవ్వలేదన్నమాట ముందు రోజు ఏంటంటే మార్నింగ్ మా అత్తయ్య ఇంకా పూజ చేసుకున్నారు. 6 కల్లా లేచి పూజ చేస్తారనమాట. ఇంక క్లీన్ చేయడం అవ్వలేదు. ఇంకా తర్వాత ఏంచి పెయింట్లు గట్ట వేయడం, బొట్లు పెట్టడము గట్ట అయింది. గేట్ దగ్గర ముగ్గులు పెట్టడం గట్ట చేశాను. దానివల్ల ఏంటంటే ఇంక ఈవినింగ్ కూడా పోనీ పెట్టుకొని క్లీన్ చేసుకుందాం అనుకుంటే ఇంకా కాలు గట్ట నొప్పి వచ్చేసాయి అనమాట. అలవాటు లేదు కదా. ఇప్పుడు మామూలుగా పెయింట్లు వేసిన వాళ్ళకంటే అలవాటు ఉంటుంది, వాళ్ళు ఈజీగా వేసేస్తారు. ఇంకా చాలా రోజులకి ఇంకా అలా కూర్చొని ముగ్గులు పెట్టడం గట్టా నాకు కొంచెం కాలు పట్టేసాయి అనమాట. అందుకని చెప్పేసి ఇంకా బుధవారం అయితే అవ్వలేదు. ఇంకా లక్షవారం మార్నింగే మొత్తం క్లీన్ చేసుకొని ఇటండి ఇలా బొట్లు గట్టా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ దేవుడి గదికి కూడా చూసారు కదా, ఇక్కడ బొట్లు గట్ట పెట్టాను. దీని మీద కూడా ముగ్గులు గట్ట అన్నీ వేసానండి. పెయింటింగ్ ముగ్గులన్నీ ఒక వీడియో అయితే చేసి పెడదామని వీడియో అయితే తీసాను అనమాట. అన్నీ అంటే ఒక్కొక్క రోజు బుధవారం నుంచి స్టార్ట్ చేశానండి ముగ్గులు వేయడము. నాకైతే సాటర్డే వరకు అయ్యాయి అనమాట. అవన్నీ ఒక వీడియో అయితే పెడతాను. ఎలా ముగ్గులు వేసుకున్నాను గుమ్మాలకి అన్నిటికి అనేది ఒక వీడియో అయితే పెడతాను అనమాట, వస్తుంది. ఇంక ఇక్కడ చూడండి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అదే మండే రోజు ఊర్లో చేసుకున్నవన్నీ ఒక వీడియో వచ్చింది కదా. ఆ వీడియో అయితే నేను పెడతాను అనుకోలేదు. ఎందుకంటే నా మొబైల్లోన నెట్ బ్యాలెన్స్ అయిపోయిందనమాట. వాయిస్ ఓవరు తర్వాత థంబ్నెయిల్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను. తీరా చూస్తే అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఇంకా నెట్ బ్యాలెన్స్ అయిపోయిందనమాట. అసలు పెడతాను అనుకోలేదు. లక్కీగా ఏంటంటే మా అన్నయ్య ఊరొచ్చాడనమాట. ఊరొస్తే తన వైఫై ఇంకా నెట్ కనెక్షన్ అనేది తీసుకొని వైఫై కనెక్షన్ తీసుకొని అప్లోడ్ చేస్తాను అనమాట వీడియో. ఇంకా కంగారులో ఏంటంటే నేను మార్నింగ్ టైం అనేది ఇచ్చేసాను, షెడ్యూల్లో పెట్టేశాను. ఈవినింగ్ ఎప్పుడు నేను అప్లోడ్ చేస్తాను కానీ మార్నింగ్ పెట్టేశాను అనమాట. ఇంకా కంగారులో ఇంక మార్నింగ్ వచ్చేసింది. ఇంకా ఏంటంటే ఎలాగోకలాగా వీడియో అప్లోడ్ అయిపోయిందండి. ఎందుకంటే మరి నెట్ బ్యాలెన్స్ వేసినా సరే వేస్ట్ అయిపోద్ది అనమాట. మళ్ళీ మేము వచ్చేస్తే క్వార్టర్స్కి వచ్చేస్తే అది వేస్ట్ అనమాట బ్యాలెన్స్. వైఫై కనెక్షన్ ఉంది కదా, వైఫై కనెక్షన్ లేకపోతే పోనీ బ్యాలెన్స్ వేసుకొని ఉంచుకున్నా పర్వాలేదు. ఇంకా అలా అనమాట. వీడియో అయితే అలా అప్లోడ్ అయ్యింది. ఇంకా వీడియో అయితే ఈరోజేనండి వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజు అయితే అప్లోడ్ చేసేస్తాను. ఇంకా ఊర్లో అయితే నాకు అవ్వలేదన్నమాట. వాయిస్ ఓవర్ ఇచ్చి రెడీగా పెట్టుకుందాం అనుకున్నా అవ్వలేదు. ఇంకా అందుకని చెప్పి ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేమైతే వచ్చేసామన్నమాట వైజాగ్. సండే నైట్ వచ్చేసాము. ఇంక ఈరోజు మండే కదా, మండే మార్నింగ్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అయితే. ఇంక ఇక్కడేంచి ఆ రోజు లక్షవారం రోజు అండి, అమ్మవారికి చల్లదనం చేద్దామని ముర్రాటి నీళ్ళు తీసుకెళ్తున్నాను అనమాట. అమ్మవారి గుడికి రాగి బిందులోన వాటర్ వేసి ఇలా పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసానండి. ఇంకా తర్వాత ఏంచి పూజా సామాన్లు ఉంటాయి కదా, కొబ్బరికాయ అరటిపళ్ళు మామిడిపళ్ళు అండి. ఇవి నాటుపళ్ళు అనమాట. నాటుపళ్ళు పెడతారు అమ్మవారికి అయితే. నాటుపళ్ళు తర్వాత నుంచి ఇక్కడ పసుపు కుంకుమ అక్షంతలు, ఇంకా దీపం పెట్టుకోవడానికి ఆయిల్, హార్ట్ కర్పూరం, ఇంకా పెసరపప్పును బెల్లం అండి. వడపప్పు పెడతారు కదా అమ్మవారికి అయితే, చల్లదనంకి మంచిది అంటారు. ఇంకా పెసరపప్పు బెల్లం అనమాట. తర్వాత మామిడిపళ్ళు అయితే నాటుపళ్ళు అయితే ఇలా ఉంటాయండి. ఇవి 2 మామిడిపళ్ళు అయితే పట్టుకున్నాను అనమాట. ఒక్క అమ్మవారే కాదండి, 3 అమ్మవార్లకి అయితే చల్లదనం చేస్తున్నాను అనమాట ఆ రోజు. అందుకని ఇక్కడ వడపప్పు బెల్లం అయితే కొంచెం ఎక్కువే పట్టుకుంటున్నాను. మీకు ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ ఇంపార్టెంట్ అని నేను చెప్పనండి. ఏది ఉంటే అదనమాట. ఇంట్లోన పసుపు కుంకుమ లేదు, పప్పు లేదు అని చెప్పేసి పెసరపప్పు లేదంటే బెల్లము, ఏది ఉంటే అది పెట్టండి చాలు. కొబ్బరికాయ ఇంపార్టెంట్, అట్టపల్లి ఇంపార్టెంట్, అవన్నీ ఇంపార్టెంట్ అయితే నేను చెప్పనమాట. మొర్రాటి నీళ్ళు తీసుకొని వెళ్ళినా అమ్మవారు చాలా ఇష్టపడతారు. ధూప్ స్టిక్ ఒకటి వెలిగించిన అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. మనకి ఏది ఉంటే ఇంట్లో ఏది ఉంటే దాంతో పూజ చేసుకున్నా పర్వాలేదండి. ఇవన్నీ నేను చూపిస్తున్నాను, వీటితోనే పూజ చేయాలి ఎక్కడికైనా అమ్మవారికి గుడికి వెళ్తే. నేను ఏది చెప్పనండి, ఏది ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ అని చెప్పను. మనకి ఎంతలో ఉంటే అంతలోనే మనం పూజ చేసుకున్నా పర్వాలేదు. ఇంక ఇక్కడేంచి తమలపాకులనమాట, తాంబూలంకి పువ్వులు అవన్నీ పట్టుకెళ్తున్నాను. నాకు కూడా ఏంటంటే దొరికిన దీనిలోనే నేను తీసుకొని వెళ్ళి పూజ చేస్తున్నాను. లేని దీనికోసం అయితే నేను కూడా ఎక్కువ ఆలోచించనండి. ఏది ఉంటే దాంతోనే పూజ చేసుకుంటాననమాట. ఇంకా రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను కదా, ఆ టైంలోనే మా పాప లేచింది. ఇంకా లేచి నేను వస్తానని చెప్పిందనమాట. ఇంకా తన కోసం వెయిట్ చేశాను. ఇంకా అలాగా వీడియో ఒకటి తీస్తున్నాను అనమాట. పూజ చేసుకుంది మా దేవుడి గదిది. ఇక్కడ చూస్తున్నారు కదా, పెయింట్ బొట్లండి. ముందు రోజు పెట్టాను అనమాట, బుధవారం రోజు గుమ్మానికి, ఇంకా గేట్ దగ్గర, ఇక్కడ అవన్నిటికి బొట్లు పెట్టేస్తాను అనమాట. ఈ బొట్లు దేవుడి గారి దగ్గర పెట్టాను కదండి, పెయింట్ బొట్లు. అది ఇంకా ఓన్గా అనమాట, నా మైండ్లోకి ఏదొస్తే అవి అలా వేస్తాను. ముగ్గులు కూడా వేసానండి ఆ మీదన పెయింట్తోనే. అవన్నీ ఒక వీడియో అయితే చేసి పెడతాను మీకు. ఇంకెక్కడేంచి మేము బయలుదేరిపోయామన్నమాట. మా పాప అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూడండి, ఇలాగా ముర్రాటి నీళ్ళు అయితే ఇంటి దగ్గర నుంచి అమ్మవారి గుడి వరకు అయితే తీసుకువెళ్తాను. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళడానికి. మా పాప అయితే వస్తుంది అనుకోలేదండి, నేను ఒక్కదాన్నే వెళ్తాను అనుకున్నాను. కానీ తను ఇంట్రెస్ట్గా ఉందన్నమాట, వస్తాను అన్నది ఎప్పుడు. ఇంకా నేను కూడా వెయిట్ చేశాను. ఇలాంటి విషయంలోన వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే చాలా మంచి విషయమే కదా. మనం చేసే పనులు, మంచి పనులు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు, పిల్లలు కూడా అవి చూసి నేర్చుకుంటారు. నేనైతే ఇంతవరకు వీడియో చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఒక్కదాన్నే వెళ్తాను, వీడియో చేయలేనేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కాకపోతే ఇంకా మా పాప ఎప్పుడు వచ్చిందో వీడియో తను తీసింది గుడి దగ్గర కూడాను. ఇంకా గుడికి వచ్చేసామండి. ఇగో అమ్మవారికి అయితే మురాటి నీళ్ళు వేసేస్తున్నాను. అమ్మవారికి ముర్రాటి నీళ్ళు వేయడం నాకు కొత్త ఏం కాదండి. నా పెళ్ళికి ముందు, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నేను వేసేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దుర్గాదేవి గుడి ఉంది. దుర్గాదేవి గుడిలో ఏంటంటే ప్రతి పౌర్ణమికి కూడాను అమ్మవారికి ముర్రాటి నీళ్ళు వేసేవారనమాట. అంటే మా ఇంటి దగ్గర ప్రతి ఇంటి దగ్గర నుంచి ఒక బిందె ముర్రాటి నీళ్ళు అయితే వెళ్ళేవి. అలాగే మా ఇంటి దగ్గర నుంచి అయితే నేను తీసుకొని వెళ్ళేదాన్ని అండి. అప్పుడు ఒక బిందె అయితే తీసుకొని వెళ్ళేదాన్ని, పసుపు కుంకుమ అన్నీ కలిపి పువ్వులు వేసి తీసుకొని వెళ్ళేదాన్ని. తర్వాత పసుపు కుంకుమ పట్టుకుండేదాన్ని అండి, అంటే ఎగస్ట్రా అనమాట. అక్కడ నుంచి బోరింగ్ ఉండేది గుడి దగ్గర, మళ్ళీ పట్టి ఒక 2 బిందులు మళ్ళీ వేసేదాన్ని అండి, పసుపు కుంకుమ కలిపి. అలాగే 3 బిందులు అమ్మవారికి వేసేదాన్ని అనమాట. ఆ అమ్మవారి మీద ముర్రాటి నీళ్ళు వేసేదాన్ని కదా, అవి ఏంటంటే బయటకు వస్తాయి కదా, అవి బిందులోకి పట్టేదాన్ని. అవి తీసుకొని వెళ్ళి మళ్ళీ మా ఇంటి మీద చల్లేదాన్ని అనమాట. అలాగే నాకు ఆ అలవాటు ఉండేది అప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత, నాకు పెళ్ళైన తర్వాత మా ఊరు వచ్చాక మాకంటూ ఒక ఇల్లు ఉంది కాబట్టి, నా బాధ్యత కాబట్టి, అంటే ఊరు వచ్చినప్పుడు అమ్మవారికి అయితే చల్లదనం చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. నా మనసులో నేను అనుకున్నాను అనమాట, ఊరు వచ్చినప్పుడల్లా అమ్మవారికి అయితే చల్లదనం చేద్దామని. అంటే అవకాశం ఉన్నప్పుడు, మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లేడీస్కి, తర్వాత ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి టైంలో కాకన్నా మామూలుగా నాకు అవకాశం దొరికితే తప్పకుండా అమ్మవారికి అయితే చల్లదనం చేద్దామని అయితే ఫిక్స్ అయ్యానండి. ఎందుకంటే మాకేంటంటే మా ఆయన డ్యూటీ పరంగా అయితే మేము జర్నీ చేస్తూ ఉంటాము. మాకు పోస్టింగ్లో వస్తూ ఉంటాయి, జర్నీ చేస్తూ ఉంటాము. సొంత ఊర్లో ఉండి సొంత ఇంట్లో ఉన్నది వేరు, మనము తిరుగుతూ ఉండి ఒక దగ్గర ఉండమన్నమాట. వేరే వేరే ప్లేస్లో ఉంటాము మేమైతే. మాది ఎలా ఉంటుందో లైఫ్ తెలియదు అనమాట, ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వైజాగ్లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి పర్వాలేదు. ఇంకెక్కడైనా ప్లేస్లో వచ్చిందంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. అందుకనే ఇంకా ఊరు వచ్చినప్పుడు ఈ అమ్మవారి చల్లదనం చేద్దామని ఈ అమ్మవారికి అయితే నేను మనసులో అనుకున్నాను అనమాట. అంటే ఏం కోరికలు ఏమి ఉండవండి, నేను కోరుకునేది ఏటి ఉండదు, అమ్మవారికి తెలియనిది ఏటి లేదు. మనము ఏది మన మనసులో ఏమనుకుంటామో, మనం చేసే పనులు ఎలా ఉంటాయో అమ్మవారు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటుంది. మనకి ఏం చేయాలో కూడా ఆవిడే డిసైడ్ చేస్తూ ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు కోరుకోనండి కోరికలు ఏమి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను, వెళ్ళి అంతే చూసి దండం పెట్టుకుంటాను. ఏవో నాకు మంత్రాలు వస్తే అవి చదువుకొని అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను. ఏ గుడికి వెళ్ళినండి, అమ్మవారి గుడికి వెళ్ళినా, అయ్యవారి గుడికి వెళ్ళినా అంతే అన్నమాట. ఎక్కువగా కోరికలు ఏమి ఉండవు, అలా చూస్తూ దండం పెడతాను అంతే. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళకి తెలియనిది ఏటీ లేదనమాట. మనము చెప్పవలసిన పని ఏం లేదండి, ప్రతిదీ చూస్తూ ఉంటారు. మనం చేసే పనులు ప్రతిదీ ఒకటి
కనిపెడుతూ ఉంటారనమాట. అందుకని మనకి ఏమి ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ప్రతిదీ తెలుసు కదా. అందుకనే పూజ చేస్తే ఏంటంటే మనసుకు ఒక ప్రశాంతంగా ఉంటుందండి. గుడికి వెళ్ళినా పూజ చేసినా ఆ రోజు నాకు ఏంటంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అంతే ఇంక చూసారు కదా, ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయింది. అమ్మవారికి అయితే చల్లదనం చేస్తానన్నమాట. మంచిగా దండం పెట్టేసుకున్నాను. మళ్ళీ ఊరే ఎప్పుడైనా వెళ్ళినా నాకు అవకాశం ఉంటే మళ్ళీ ఇస్తానన్నమాట. ఆ రోజుటి వీడియో అయితే ఇదేనండి. అమ్మవారికి అయితే చల్లదనం చేసిన వీడియో అనమాట పెట్టాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.